హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి కనిపిస్తోంది. సిటీలో ఎక్కడ చూసినా క్రాకర్స్ షాప్స్ వెలిశాయి. పిల్లలు పెద్దలు అందరూ క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. పలు చోట్ల ప్రత్యేక క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగరవాసులు ఫ్యామిలీతో పాటు స్టాల్స్ వద్దకు వెళ్లి క్రాకర్స్ కొంటున్నారు. అయితే ఈసారి క్రాకర్స్ రేట్లు బాగా పెరగడంతో సేల్స్ తగ్గాయంటున్నారు కొందరు వ్యాపారులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బిజినెస్ పెద్దగా లేదంటున్నారు. మరోవైపు పూలు పండ్లు కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. దీపావళి సందర్భంగా ప్రత్యేక ప్రమిదలు కొనుగోలు చేస్తున్నారు. సిటీలో క్రాకర్స్ కొనుగోళ్లపై ఖైరతాబాద్ చింతల్ బస్తీ నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, దీపావళి సందర్భంగా క్రాకర్స్ కొనుగోలు ఎలా ఉన్నాయి? సూర్య, దీపావళి పండుగ సందర్భంగా ఇటు రకరకాల క్రాకర్స్తో పాటు పూజకు అవసరమైనటువంటి పూలు, తర్వాత ఇంటిని డెకరేషన్ కానీ అటు షాప్లను డెకరేషన్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి డెకరేషన్స్ ఐటమ్స్తో పూర్తిగా ఇటు సిటీలో ఉన్నటువంటి చాలా ఏరియాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ మనం సిటీలో ఉన్నటువంటి ఒక బస్తీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇటు పూర్తిగా కూడా రకరకాలైనటువంటి పువ్వులు, తర్వాత క్రాకర్సు, రేపు దీపావళి సందర్భంగా వాడేటువంటి పూజకు అవసరమైనటువంటి రకరకాలైన పూలు, తర్వాత ఈ లక్ష్మీ మాతకు సంబంధించినటువంటి విగ్రహాలతో పాటు ఇక దీపావళి సందర్భం అంటే మనకి దీపావళి అంటేనే దీపోత్సవాలు, దీపాలు పెట్టి ఇంటిని కానీ షాప్స్ని కానీ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ ప్రమిదలకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి ప్రమిదలు, చిన్న నుంచి పెద్ద పెద్ద ప్రమిదలు కూడా ఇక్కడ ఈ మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితే నగరంలోని చాలా చోట్ల ఉన్నది. ఇటు మరోవైపు పూజలు చేసేటువంటి గుమ్మడికాయలు కానీ, ఇంటిని కానీ షాప్స్ని కానీ అలంకరించేటువంటి గుమ్మడికాయలు, తర్వాత ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులతో పాటు ఇక ఈ దీపావళికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ప్రమిదలు కూడా మనకి చూసాము. ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ ప్రమిదలతో పాటు చిన్న నుంచి మనకి డిఫరెంట్ ప్రమిదలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంటికి మనకి ఏదైతే ఇప్పుడు షాప్స్ని కానీ దీపావళికి ఎక్కువగా పూజలు షాప్స్లలో, తర్వాత నూతనంగా గృహప్రవేశాలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి గుమ్మడికాయలు కానీ, తర్వాత లక్ష్మీ మనకి నోములు కూడా, మన కేదారేశ్వరి వ్రతంకి సంబంధించినటువంటి ఐటమ్స్తో పాటు చాలా వరకు ఇక్కడ ఈ ఏదైతే ఈ బస్తీలో ఈ సుదూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఈ బస్తీలోనే దొరుకుతాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. మనకి బంతిపూలతో పాటు ఇంకా క్రాకర్స్ కూడా మనకి చిన్న 100 రూపాయల నుండి దాదాపు 1000 రూపాయల వరకు ఉండేటువంటి క్రాకర్స్ కూడా ఈ బస్తీలో దొరుకుతున్నాయంటూ కూడా పబ్లిక్ మనతో పాటు చెప్పారు. మనకు చూడవచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఈ వ్రతానికి సంబంధించి, మరోవైపు రేపు జరగబోయేటువంటి ఈ పండుగకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ ఈ యొక్క బస్తీలో దొరుకుతున్నాయని చెప్తున్నారు.